కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పెళ్లి చూపుల రోజు నేను చూసిన క్షణాల నుంచి ఈ క్షణం వరకు హార్ట్ బీట్ కంట్రోల్లో లేదు. ఎందుకో తెలుసా? దీని కంట్రోల్ నీ ముద్దు ప్రియా. నేనిప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటాను. నువ్వు నో చెప్పవని నాకు తెలుసు. నన్ను కొట్టవని కూడా తెలుసు. అత్తయ్య, మీకింకా టెన్షన్ ఏంటి? నాతో షేర్ చేసుకోండి. మై హూనా. ప్రియా ప్రేమ విషయం తెలియకుండా ఎలాగోలా పెళ్లి జరిగితే ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయి. మీరనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. చూసారా అత్తయ్య, ఫ్యాను కరెంటు కూడా వచ్చింది. మాధవి, పేపర్ ఎగిరిపోతుంది. నీ ముద్దు పెళ్లికి ముందు తీపి జ్ఞాపకంగా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ప్రియా. పెట్టి నిశ్చితార్థం పేపర్ ఇలా కాలిపోయిందేంటి? అపశకునం మాధవే. అతిగా మీరు ఊరుకోండి. ప్రతిదానికి భయపడ్డమేనా? కరెంట్ వచ్చింది, ఫ్యాన్ తిరిగింది, గాలి కొట్టుకుపోయింది, అంతే. ఇలాంటివి కామన్ అత్తయ్య. ఇలా కాలిపోతే కామన్ ఎలా అవుతుంది మాధవే? అత్తయ్య, మీ టెన్షన్ నాకు అర్థమైంది. నాకు తెలిసిన పంతులు గారు రిచ్ పర్సన్స్ కి పెళ్లి ముహూర్తాలు పెడతారు. ఆయనతో ఫ్రెష్గా పెట్టిస్తాను. మీరు కూల్గా ఉండండి. రండి.
నువ్వు కూడా పాములు పగబడతాయంటావేంట్రా? అదేదో శాంతి పూజ చేసి పుట్ట తవ్వుంటే ఈ రోజు ఇంత టెన్షన్ ఉండేది కాదు కదరా. నమ్మకం లేనప్పుడు శాంతి పూజలేంట్రా? అవన్నీ హంబక్. అంటే పాము పుట్ట పగ ఇవన్నీ నిజం కాదంటావా? ఇంకా వేరే చెప్పాలా? మీ డాడీ పుట్ట డిమాలిష్ చేయడం నిజమైతే పగ కూడా నిజం కావచ్చేమోరా. ఈ డిజిటల్ కాలంలో అవన్నీ ఇంపాసిబుల్ రా. నువ్వు నమ్మవని నాకు తెలుసులే, కానీ కాస్త జాగ్రత్తగా ఉండు. బాయ్. ఓకేరా, బాయ్. వర్ష, నువ్వా? ఏంటిక్కడ? పాము పుట్ట గురించేనా? అవును. కిరణ్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడో వదిలే. అసలు పాము పుట్ట పగ 3 మన మైండ్లోంచి తీసేద్దాం. ఈ క్షణం నుంచి నో డిస్కషన్స్. సరే, నువ్వు ఇంకా స్నానం చేయలేదు. ఆఫీస్కి ఎప్పుడు వెళ్తావు? ఎంతసేపు? 10 minutesలో రెడీ అయిపోతాను. త్వరగా వెళ్ళు. హే! ఆర్ యూ ఓకే? నేను పడిపోతూనే ఉన్నాను, నువ్వు పట్టుకుంటూనే ఉన్నావు. కానీ నువ్వు నా కళ్ళల్లోకి చూడడం లేదు కృష్ణ. కళ్ళతో మాట్లాడే నా చూపుల్ని అర్థం చేసుకోలేవా కృష్ణ? నా ఇన్వైటింగ్ లుక్స్ గమనిస్తున్నావా? నా చూపుల మాయ నీకు తాకడం లేదా కృష్ణ? నీలో నేను కలిసిపోవాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం అంటున్నా నా మాయ చూపులు నిన్ను చేరడం లేదా కృష్ణ? నిమిషం గంటలా అనిపిస్తుంది. చేతులు వణుకుతున్నాయి, ఒళ్ళంతా వేడిగా ఉంది. హార్ట్ బీట్ బుల్లెట్ ట్రైన్లా దూసుకుపోతుంది కృష్ణ. మనం కాపురం చేయడానికి టైం పడుతుందని మాట్లాడుకున్నాం కదా వర్ష. సరే, నేను స్నానం చేసొస్తాను వర్ష. ఇంకా ఎంత టైం తీసుకుంటావురా బకరా? నువ్వెంత మొండిగా ఉన్నా తొందరలోనే నిన్ను నా వైపుకు తిప్పుకుంటాను.